దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ నూతన మాసంలోనికి నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు జీవితంలో ఏర్పడినటువంటి ఒక ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు యెహోషాపాతును ఎలా ధైర్యపరిచాడు, ఓదార్చాడు, తన మార్గాలను ఎలా మార్చాడు, ఎలా విజయ పరంపరలో నడిపించాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యముని మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అనే ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి, యెహోషాపాతు జీవితంలో ఒక దురవస్థ ఏర్పడింది. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 రకాలైన జనములు యెహోషాపాతుని, తన రాజ్యాన్ని బలహీనపరచడానికి, జయించడానికి, హతమొందించడానికి దండెత్తి వస్తున్నారు. ఆ వార్త తన వారి ద్వారా తెలిసింది. నాయనా, 3 గుంపులు నీ మీదకి దండెత్తుకుని వస్తున్నారు, గొప్ప సైన్యం నీ మీదకి దండెత్తుకుని వస్తున్నారు, వాళ్ళు దరిదాపుల్లోనికి వచ్చేశారు అని యెహోషాపాతుకి తెలియజేయబడినప్పుడు అతనికంట భయము కలిగింది. నా జీవితాల్లో సర్వసాధారణంగా క్రైస్తవ జీవితంలో ఏర్పడే ప్రతికూలమైన పరిస్థితులు ఏంటంటే, మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, నమ్మిన వాళ్ళ ద్వారా కానీ, నమ్మక ద్రోహుల ద్వారా కానీ, తెలిసిన వారి ద్వారా కానీ, తెలియని వారి ద్వారా కానీ శోధనలు వస్తాయి, ఒత్తిడి వస్తుంది, భయముతో బిక్కుమనే పరిస్థితులు ఆవరిస్తాయి. క్రైస్తవ జీవితాలు ఇవి సర్వసాధారణం. ఏవి? శ్రమలు, శోధనలు, మనుషుల కుట్రలు, ప్రయత్నాలు, పన్నాగాలు, బలహీనపరిచే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సేవలోనైనా క్రైస్తవ విశ్వాస జీవితంలోనైనా సర్వసాధారణం, క్వైట్ న్యాచురల్. ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితాలు ఇవి సహజమైనవి అని నమ్మాలి. స్తోత్రం చెప్పండి. రోగం వచ్చిందా, నొప్పి వచ్చిందా, బాధ వచ్చిందా, కన్నీరు వచ్చిందా, కష్టం వచ్చిందా, ప్రతికూలత వచ్చిందా, విమర్శలు వచ్చాయా, తిరుగుబాటుతనం నీ జీవితంలో ఎదురయ్యిందా, లోకమంతా ఏకమై నిన్ను నిందిస్తున్నారా, ఇలాంటి పరిస్థితులన్నీ నీకు వస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి క్రైస్తవ జీవితంలో సర్వసాధారణమైనవి. మనుషులం కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతాం, బాధపడతాం, కన్నీరు విడుస్తాం, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అంత గొప్ప రాజు అయిన, ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉన్న యెహోషాపాతుకు సహితం ఏం కలిగిందట? భయం. ఈ భయం కలిగినప్పుడు ఆయన చేసిన పని మనం చేయాలి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, నీకు గాని నాకు గాని భయం వస్తే ఏం చేస్తాం? ధైర్యపరచగలిగిన వారి దగ్గరికి పరిగెత్తుతాం, విశ్వాస భ్రష్టులం అయిపోతాం అనుకుందాం. ఊరిని అర్థం కావడం కోసం చెబుతున్నా, అలా అవ్వాలని కాదు. నీకు కానీ నాకు కానీ భయం వస్తే ఏం చేస్తాం? ధైర్యపరిచే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతాం, విశ్వాసంలో కృంగిపోతాం, ఏం చేయాలో అర్థం కాక మనుషులను ఆశ్రయిస్తాం, ఏ విధంగా పని అయిద్దా అని మార్గాలను అన్వేషిస్తాం. కానీ యెహోషాపాతు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ భయం కలిగినప్పుడు అతనికి వచ్చిన ఆలోచన చాలా గొప్పది. దేవుని యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి.
మంచిగా హల్లెలూయా. నీకు కూడా ఇలాంటివి వస్తున్నాయా, వచ్చాయా, వస్తూ ఉన్నాయా, ఏమో రాబోతున్నాయేమో. గతంలో వచ్చినా, ప్రస్తుతంలో వస్తూ ఉన్నా, భవిష్యత్తులో రాబోతున్నా మనందరికీ కలగాల్సిన మనస్సు ఏంటంటే ఆ భయంలో, ఆ వేదనలో, ఆ శోధనలో, ఆ కన్నీరులో ఏం చేయాలో అర్థం కాని దిక్కుచోతని పరిస్థితుల్లో మనమట ఏం చేయాలో తెలుసా? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకోవాలి. దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకోవడం అంటే ఏంటో తెలుసా? ప్రభువా, నాకేం అర్థం కావట్లేదు. ఒక సైన్యం అయితే నా సైన్యంతో జయించేవాడిని, మరి 3 సైన్యాలు కదా, నాకు ఈ శక్తి చాలదయ్యా, ఈ బలము చాలదయ్యా. యుద్ధం చేసిన అంత అనుభవాలు ఉన్నాయి, కానీ 3 సైన్యాలు ఒకేసారి వచ్చిన, వ్యూహపరిచిన సైన్యంతో జయించిన అనుభవాలు ఇక ఇంతకుముందు ఎన్నడూ లేవు నాయనా. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నీ సన్నిధికి వచ్చాను, నువ్వేం చెప్తావని. నాకేం అర్థం కావట్లేదు. నన్ను ధైర్యపరిచే ఏ మనిషి లేడు. నీవు మాత్రమే పరిస్థితుల్లో నుండి నన్ను దాటింపగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు, మార్గాన్ని నిర్దేశించగలిగిన దేవుడు, గొప్ప విజయాన్ని దయచేసే దేవుడు అని మనస్సు నిలుపుకున్నాడట. ఎందుకు? విచారణ చేయటానికి. స్తోత్రం. విచారణ అంటే అర్థం ఏంటి తెలుసా? సరళంగా సూటిగా చెప్పాలంటే అడిగి తెలుసుకొనుట. విచారణ అంటే ఏంటి? అడిగి తెలుసుకొనుట. విచారణ అనే మాట మీకు ఎక్కువగా ఎక్కడ కనిపించిందంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ల్లో అక్కడక్కడ కనబడుతుంది. ఎక్కువగా రైల్వే స్టేషన్లో కనబడుతుంది ఎంక్వైరీ అంటే విచారణ. ఏమండి, నేను విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళాలండి. ట్రైన్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఎన్నింటికి వస్తాయి? టికెట్ తీసుకున్నారండి, ఎన్నో ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. లేట్ అయింది కదండి, ఇంకెంత టైం పట్టిద్దండి? అక్కడికి వెళ్ళేసరికి నాకెంత సమయం పట్టిద్దండి? ఈ ప్రశ్నలన్నీ ఆ సీట్లో కూర్చున్న సార్నో మేడంనో అడిగితే వాళ్ళు చెప్తారు, ఈ సమయానికి వచ్చిందయ్యా, ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందయ్యా, అక్కడికి వెళ్ళేసరికి ఆ సమయం అయింది, కొంచెం అరగంట లేట్ అయింది. ఇవన్నీ చెప్పినప్పుడు మనకి ఒక స్పష్టత వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక నిరీక్షణ కలుగుతుంది. విచారణ చేయటం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళి నీకున్న అనుమానాలు, అభద్రతా భావాలు, బలహీనతలు, అవిశ్వాసాలు అన్నీ దేవునిని అడిగి తెలుసుకోవటం, చెప్పి ధైర్యం పొందటం. ఇందుకు వ్యతిరేకంగా క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? కష్టాలన్నీ ఏకరువు పెట్టి ప్రజలకు చెప్పుకోవటం వలన వాళ్ళు తీర్చేది లేదు, ఆర్చేది లేదు. పైగా నీ గురించి ఊరంతా ప్రచారం చేస్తున్నారు. నీ సమస్యను తీర్చగలిగిన వాని యొద్దకి, అనగా దేవుని యొద్దకు వెళ్ళి విచారించే మనస్సు లేక మనుష్యుల యొద్దకు వెళ్ళినప్పుడు నీకు జరిగేది ఏంటయ్యా అంటే నీకు నష్టం, నీ జీవితంలో అవమానం. ఆ సమస్య ఉందని నీకు ఒక్కదానికి తెలుసు, నీ ఒక్కడికే తెలుసు. ఇంకెవరు ఆదరిస్తావని వాళ్ళకి చెప్పావు. నీ సమస్య తీరకపోగా మరింత సంకటం అయిపోయింది, కఠినతరం అయిపోయింది. కారణం ఏంటయ్యా అంటే నువ్వెవరికి ఆ సమస్యను వెల్లడి చేసావో వాళ్ళ నోరు లూజు. కొంతమంది నోళ్ళు ఎట్లంటే లూజు నోళ్ళు. రహస్యం ఎవరికైనా చెప్పావా అంటే కొంతమంది నోళ్ళల్లో దాగదది. నేను ఎవరికి చెప్పను అంటారు, కానీ అందరికీ చెప్పేస్తారు. ఇప్పుడు తెల్లారిద్దా, ఇప్పుడు తెల్లారిద్దా, ఇప్పుడు తెల్లారిద్దా, ఇప్పుడు తెల్లారిద్దా అని. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రాబ్లం? కడుపులు నొప్పి, కడుపు ఉబ్బరం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మీరు రహస్యాలు చెప్పారంటే మీ జీవితం బ్రతలైపోయింది, మీ జీవితం నావ పగిలిపోద్ది. అందుకే నేనేమంటానంటే నిన్ను ఆదరించలేని మనిషి దగ్గరికి వెళ్ళొద్దు, నీ సమస్యను పరిష్కరించలేని మనిషి దగ్గరికి వెళ్ళొద్దు. నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే నీ మనస్సుకి ధైర్యము, నెమ్మది, ఆదరణ, నిరీక్షణ, ఓదార్పు కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త శిష్యులలో ఉన్నటువంటి ఒక భార్య, అనేక మంది శిష్యులు ఉన్నారు, అందులో ఒక శిష్యుని భార్య తనకి కష్టం వచ్చినప్పుడు, అప్పుల పర్యంతం అయిపోయినప్పుడు, ఏం చెయ్యాలో దిక్కుతోచినప్పుడు, తన పిల్లలు బానిసత్వపు సంఖ్యలలోనికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎవరి యొద్ద విచారణ చేయడానికి వెళ్ళింది చెప్పాలి? ఎలీషా. అయ్యా, నా యజమానుడు, దైవజనుడు, నీ శిష్యుడు
పోతూ పోతూ కొన్ని అప్పులు చేసి వెళ్ళాడయ్యా. అవేమో నా మెడకు చుట్టుకున్నాయి. ఆడ మనిషిని నేనెక్కడ తెచ్చిపెట్టేది? నువ్వు ఒప్పకపోతే నీ పిల్లలన్నా తీసుకొని వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తామంటున్నారు. నాకు పిల్లలంటే ప్రాణం అయ్యా. ఏదో ఒక విధంగా నువ్వు సాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చానయ్యా. దైవజనుడా, ఏదో ఒక మాట చెప్తావని నేను వచ్చానయ్యా. నాకేం అర్థం కావట్లేదయ్యా. ఎప్పుడైతే ఎలీషా ఆ మాట విన్నాడో ఆమెకి సలహా చెప్పడం, పరిష్కరించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ ఇంట్లో ఏముంది? ఏమి లేదయ్యా. ఏముంది చెప్పమ్మా? ఏముంది? కొంచెం నూనెన్న బుడ్డు ఉంది, అది చాలు. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఖాళీ పాత్రలన్నీ తీసుకొని నీవు నీ పిల్లలు నీ ఇంటి తలుపులు వేసేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ కొంచెం నూనె ఉన్న బుడ్డిని విశ్వాసముతో ఆ ఖాళీగా ఉన్న పాత్రలో ముందు పోయి అన్నాడు. సరేనయ్యా, వందనాలు పాస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఊళ్ళో ఇక ఏ పాత్ర కూడా ఖాళీ లేనంత పరిస్థితులు అందరి పాత్రలన్నీ ఎవరిళ్ళలో ఉన్నాయి? ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాయి? ఆ విధవరాల ఇంట్లో ఉన్నాయి. ఇక కొంచెం నూనె ఉన్న బుడ్డిని తీసుకొని పోయడం ప్రారంభించింది. ఎంతగా దేవుడు నూనె ఇచ్చాడంటే దానిని ఒక అక్షయ పాత్రగా మార్చి ఎంత నూనె పోస్తున్నా కానీ ప్రతి ఖాళీది నింపబడుతుంది. మొత్తం నిండిపోయిన తర్వాత అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మళ్ళీ విచారిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సంతోషంగా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు మనకి బాధ కలిగినా ఏం చేయాలో అర్థం కాదు, సంతోషం వచ్చినా ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మంచి ఒక ఆలోచన, కౌన్సిలింగ్ ఇచ్చాడు. అదేంటంటే, అమ్మా, వాటన్నిటినీ ఆ నూనె అంతటిని అమ్మేసి ఆ వచ్చిన ధనంతో అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బుతో నీవు నీ పిల్లలు సంతోషంగా బ్రతకండి అని చెప్పినప్పుడు సంతోషంగా మళ్ళీ తిరిగి వచ్చి ఆ నూనె అంతా అమ్మేసింది. ఎంత ధనం వచ్చిందో తెలుసా? అప్పులు తీరగా సమృద్ధిగా బ్రతికేంత డబ్బుల్ని, ధనాన్ని దేవుడు చేతులు పెట్టాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. తన కష్టంలో, తన బాధలో, తన నిందలో, తన పరిస్థితుల్లో ఏం చెయ్యాలో దిక్కు తోచినప్పుడు ఆమెలో ఆమె మదన పడుతూ ఆత్మహత్యకో లేకపోతే పాపానికో లేకపోతే పిల్లల్ని గాలికి వదిలేయడానికో సిద్ధపడితే ఆ రోజు పరిస్థితి ఏమయ్యేది? ఆమె జీవితంలో అద్భుతం చూసేదా? దేవుడు గొప్పవాడని ఎరిగేదా? పిల్లల్ని విడిపించుకోగలిగేదా? అప్పుల్ని తీర్చుకోగలిగేదా? ఆశీర్వాదాన్ని పొందగలిగేదా? గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ఎందుకని నిజమైన ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం? ఎందుకని విడుదలను చూడలేకపోతున్నాం? ఎందుకని మన పరిస్థితులు మారటం లేదయ్యా అంటే, యెహోషాపాతుకు ఉన్నది మనలో అనేకులకు లేనిది ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సును నిలుపుకోలేని జీవితం. కొంతమంది మనస్సులు, హృదయాలు లోకం మీద అలా సంచరిస్తూ ఉంటాయి. మనుషుల మీదకి వెళ్తూ ఉంటే ఆ మనసులు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా జరిగిద్దేమో, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా జరిగిద్దేమో, వీళ్ళకి చెప్తే ఏదైనా తీరుస్తారేమో. హృదయాలన్నీ, మనస్సంతా కూడా మనుషుల మీదకి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాక వేదనలో ఎవరిని ఆశ్రయించకపోయినా ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ భక్తి, ఇన్ని పరిస్థితుల్లో యేసయ్యని నమ్ముకోవడం అవసరమా? ఇన్ని అవమానాల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం అవసరమా? ఇలాంటి పరిస్థితుల్లో యేసు నా దేవుడని చెప్పడం అవసరమా అని కృంగిపోతాం. హృదయం మనలో మనకు ఉండదు. కానీ యెహోషాపాతు అంత భయం కలిగించే, భయాన్ని గొలిపే పరిస్థితుల్లో సైతం హృదయాన్ని భద్రంగా దేవుని కొరకు కాపాడుకున్నాడు. స్తోత్రం. ఆయన యొద్ద విచారణ చేయుటకు మనస్సుని నిలుపుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. భయపడడం తప్పు కాదు. విశ్వాసులకి భయంకరమైన పరిస్థితులు రావని బైబిల్ చెప్పట్లేదు. భయపడినప్పుడు ఏం చేయాలో చెప్తుంది. నీకు భయం వస్తుంది అంటే నువ్వు అవిశ్వాసం అని అర్థం కాదు. ఆ భయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దానిని బట్టి నువ్వు విశ్వాసివా, అవిశ్వాసివా? విశ్వాసులాగా ప్రవర్తిస్తున్నావా, అవిశ్వాసులాగా ప్రవర్తిస్తున్నావా? ఇతనికి భయం వచ్చిన సంగతి వాస్తవమే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక శ్రేష్టమైన భక్తునిగా వ్యవహరించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళిపోయి తన బాధనంతా చెప్పుకొని దేవుని యొద్ద పరిష్కార మార్గాన్ని నిలుపుకున్నాడు.
రెండోది ఏం చేశాడు తెలుసా? ఆ పని చేయటానికి ఏం చేశాడు తెలుసా? యోదయ అంతా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో గడ్డు సమస్యలా, ఎవరు తీర్చలేని సమస్యలా, హృదయం కృంగిపోతుందా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులా, ఒకటి నీ మనస్సుని దేవుని యొద్ద విచారించుటకు నిలుపుకో. రెండోది ఉపవాసాన్ని నీకు నీవే ప్రతిష్ఠించుకో. ఏం చేయాలి? ఉపవాసానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? కఠినమైన పరిస్థితులలో సైతం గొప్ప కార్యాలు చేస్తుంది. ఉపవాసాల్లో ఉన్న శక్తి ఏంటంటే మానవ ప్రయత్నాలు, మానవ జ్ఞానం, మానవ ఆలోచనలు, మానవ ప్రయాస కొంచెము కూడా చేయలేని గొప్ప కార్యాలు ఉపవాసం ద్వారా జరుగుతాయి. ఉపవసించి ఒక క్రైస్తవుడు కనుక, ఒక సేవకుడు కనుక ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుని కటాక్షం దిగి వస్తుంది, ఉగ్రత తొలగిపోద్ది. నినివే పట్టణంలో భయంకరమైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఫిక్స్ అయిపోయాడు. అయితే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు, ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. అందుకని దైవజనుడు అయిన యోనాని పంపించాడు. యోనా ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఆ దేశంలో ఉన్న కూలివాడు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు అందరూ సింహాసనాలు దిగి వాళ్ళ స్థితిగతులన్నీ మరిచిపోయి, పిల్ల తల్లులు సైతం పాలు ఇవ్వటం మానివేసి, పశువులు సైతం గడ్డి తినకుండా, వాటికి దాణా వేయకుండా వాటికి కూడా ఉపవాసం పెట్టి, రాజు మొదలుకొని పనివాడి వరకు అందరూ ఉపవాసం చేస్తేనట దేవుని ఉగ్రత నినివే పట్టణం మీద నుండి తొలగిపోయి దేవుని కనికరం దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి. రాజుకు తెలియకుండా చెప్పపెట్టకుండా వెళ్ళకూడదు, కానీ ఉపవాసములో పెట్టి, ఆమె ఉపవాసం ఉండి తనతో ఉన్న వారిని ఉపవాస ప్రార్థనలో పెట్టి రాజును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఎస్తేరు ఎదుట రాజదండము చాపబడింది. అనగా అర్థం ఏంటి తెలుసా? కనికరము దిగి వచ్చింది. స్తోత్రం. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి గలిలయకి ఎట్లా వచ్చాడు తెలుసా? ఆత్మబలముతో. ఎట్లా వచ్చాడు? ఉపవాసంలో దేవుని కనికరము, దేవుని కటాక్షము, ఉపవాసంలో దేవుని ఆత్మ బలము పనిచేయడం ప్రారంభించింది. ఎవరి బలం? నీ బలం కాదు, మనుషుల బలం కాదు, ఇంకే బలమో కాదు. దేవుని ఆత్మే మన పక్షమున ఉండి బలమైన కార్యాలు చేయడానికి పూనుకుంటాడు. కాబట్టి పరిస్థితులు కఠినమైపోయినప్పుడు, పరిస్థితులు విషమించినప్పుడు, నీ పరిస్థితులు నీ చేతిలో లేకుండా చెయ్యి దాటిపోయినప్పుడు, ఉపవాసం కంటే గొప్ప మందు మన ఆత్మీయ జీవితానికి ఇంకోటి లేదు. అందుకని ఆయన దేశమంతటా ఏమని ప్రకటించాడు తెలుసా? మీరందరూ ఉపవాసం ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే విచారించి ఉపవాసం ఉండడానికి ప్రకటించాడో, ఆ ఉపవాసంలో ఈయన కూడా, రాజుగారు కూడా ఉపవాసం ఉన్నాడు. జనుల మధ్య నిలబడి 6 నుంచి, మా పితరుల దేవుడు అయిన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్య జనుల రాజ్యమును ఏలువాడు నీవే, నువ్వు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్నెదిరించుటకు ఎవనికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నుండి నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలోచించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని, ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను, మోయాబీయులతోను, సేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి, మేము స్వతంత్రించుకున్న వల్లని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తొలివేయటకు వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారు, దృష్టించుము. ఒకటి, మనస్సు నిలుపుకున్నాడు విచారించడానికి. 2, చెప్పండి, ఉపవాసాన్ని చేయడానికి ప్రతిష్ఠించుకున్నాడు. 3వది, ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు, ఉపవాసం అంటే డైటింగ్ కాదు,
అన్నం మానేయటం కాదు ఉపవాసం. ఉపవాసం అంటే ఖచ్చితంగా కడుపు కాలతంతో పాటు ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. గుట్టి ఉపవాసం ఎందుకు పనికిరాదు. ఏది అన్నం మానేసే ఉపవాసం కార్యాలు చేయలేదు. ఈ అన్నం మానేయడంతో పాటు దేవునిని సమీపించి యెహోషాపాతు వలె మొర్ర పెట్టాలి. ఆయన ప్రార్థన మీరు గమనిస్తే నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, యెహోషాపాతు దేవుని కార్యములను గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రార్థన మీరు చదివారు కదా, నేను చదివాను కదా, మీరు విన్నారు కదా. యెహోషాపాతు దేవుని యొక్క శక్తిని, మహిమని, బలముని, బలాత్కార్యములను, మహిమైశ్వర్యమును, బల శౌర్యమును, బలాతిశయమును పొగుడుతూ గతములో తన పితరుల జీవితంలో చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీకు ప్రార్థన రాదా? బైబిలే మీకు ప్రార్థన నేర్పించింది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ దేవుడు ఎవరో మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆ దేవునిని మీరు పొగడాలి. తమ దేవుని ఎరిగిన వారట గొప్ప కార్యాలు చేస్తారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడిని మనం ఎరిగితే ఎలాంటి కార్యాలు చేస్తాం? గొప్ప కార్యాలు చేస్తాం. ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన ఎలాంటి కార్యములు చేయగలిగిన వాడో, ఆయన ఎంత శక్తి సంపన్నుడో, ఆయన అద్భుతములు ఎలా చేయగలడో, ఇవన్నీ నీకేమవ్వాలి? తెలిసి ఉండాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలిస్తే మనకు ప్రయోజనం లేదు. కానీ నిన్ను రక్షించగలిగిన, విడిపించగలిగిన నీ దేవుడైన, నీ తండ్రి అయిన, ఇంతవరకు నిన్ను నడిపించిన దేవుని గురించి నీకు ఒక అవగాహన, అండర్స్టాండింగ్. చాలామంది మందిరానికి వస్తారు కానీ దేవుడు ఎవరో ఎరగనట్లుగా బ్రతుకుతారు. నీ దేవుడు నీకు తెలియాలంటే ఒకటి, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తివై ఉండాలి. వాక్యాన్ని వినినప్పుడు దేవుడు ఎవరో నీకు తెలుస్తారు. వాక్యం వినకపోతే దేవుడి గురించి నీకేం తెలిసింది? యేసు ప్రభు వచ్చాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ స్వార్థ మనకు తెలియటం మంచిదే, కానీ దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో లోతుగా ఎరిగిన వ్యక్తివై, విశ్వాసవై, ఆయనను తెలుసుకునే వ్యక్తివై ఉండాలి. ఆయన ప్రార్థన మీరు గమనించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని వివరిస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలుచున్నావు, నీ బాహుబలము కలిగిన వాడివి, పరాక్రమము కలిగిన వాడివి, నిన్ను ఎదిరించుటకు ఎవడికి శక్తి చాలదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే మన దేవుని గురించి ఎవరికి తెలిసిందో తెలుసా? అన్యురాలైన రాహాబుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? యెహోషువ కొంతమందిని వేగు చూడడానికి పంపించినప్పుడు ఆ వేగువారు రాహాబు ఇంటిలో దాచబడినప్పుడు ఆమె వాళ్ళకి ఏమని చెప్తుందో తెలుసా? మీ దేవుడు సామాన్యుడు కాదయ్యా. స్తోత్రం చెప్పండి. ఆయన పేరు వింటే దేశాలన్నీ వణికిపోతున్నాయి. హల్లెలూయా. ఎర్ర సముద్రమును ఏ విధంగా చీల్చాడో, ఏ విధంగా ఇశ్రాయేలీని నడిపిస్తూ ఉన్నాడో, ఆయన మహాత్మ్యం ఏంటో మాకు వినబడింది. ఒక అన్యురాలికి దేవుని గురించి తెలుస్తుంది. దేవుని నమ్ముకున్న నీకు, దేవునితో సహవాసం చేస్తున్న నీకు ఏమైనా తెలుస్తుందా? మందిరానికి వస్తున్నా ఏమైనా తెలుస్తుందా? అందుకే నేనేమంటానంటే, నీకు దేవుని గురించి తెలియాలంటే దేవుని గురించి వినాలి. దేవుని గురించి తెలియాలంటే దేవుని గురించి వినాలి, చదవాలి. బైబిల్ ఎవరైతే ఎక్కువ చదువుతారో వాళ్ళ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా వింటారో వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఇంకా లోతైన అనుభవం ఏంటో తెలుసా? విని చదవడం మాత్రమే కాదు, ఆ తెలుసుకున్న దేవునితో నడిస్తే ఆ దేవుడు ఇంకా బాగా అర్థమవుతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనిషిని దూరం నుంచి చూసేదాను, మనిషితో నడిచినప్పుడు అనుభవాలు వేరుగా ఉంటాయి.
మనిషిని అల్లంత దూరం చూసి పలానా వ్యక్తి అలాంటోడు ఇలాంటోడు అని అనుకోవచ్చు, కానీ ఆ పలానా వ్యక్తితో స్నేహం చేయటం ప్రారంభించినప్పుడు నీకైనా నాకైనా ఎవరికైనా అర్థమైన విషయం ఏంటంటే, నేను పొరపాటున అపార్థం చేసుకున్నాను, చాలా కఠినమైన వాడు అనుకున్నాను, కానీ ఇతనితో స్నేహం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది చాలా మంచోడండి, సాత్వికుడండి, మంచి మనస్సు కలిగిన వాడండి. అంటే చూసిన దానికను దేవునితో స్నేహం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. వినడం మంచిదే, చదవడం మంచిదే, ఇంకా లోతైన అనుభవం ఏంటో తెలుసా? ఎవరిని గురించి అయితే చదువుతున్నావో, ఎవరిని గురించి అయితే వినుచున్నావో, ఆ దేవుడిని దూరం నుంచి కాదు, ఆయన ప్రక్కన నడిచి అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీ దేవుడు ఎవరో తెలుస్తాడు. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనలో శక్తి ఎప్పుడు ఉద్భవించిందంటే బరువైన పదాలు వాడినప్పుడు కాదు, ఎవరికి అర్థమైన మాటలు వాడినప్పుడు కాదు, నీ దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవాల్లో నుండి వచ్చిన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వార్తమ్మ గారు హల్లెలూయా. పెద్ద పెదాలు వాడితే అది ప్రభావవంతమైన ప్రార్థన కాదు. ఎవరికి అర్థం కాని భాష వాడితే అది ప్రభావవంతమైన ప్రార్థన కాదు. దేవునితో నడిచే ఒక వ్యక్తి హృదయంలో నుండి వచ్చే ప్రార్థన అది ప్రభావం కలిగి ఉంటుంది, శక్తి కలిగి ఉంటుంది. స్తోత్రం హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఆయన గురించి చెప్తే వమ్మ ఇలాంటి వాడా అని అనిపిస్తుంది. న్యూస్లో చదివినా చూసినా మనకు తెలిసేది కొంచెమే, కానీ వాళ్ళ ప్రక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం తింటారో చెప్తారు, ఏ టైంలో ఎక్కడ ఉంటారో చెప్తారు, వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో చెప్తారు, వాళ్ళు అసహించుకునేవి ఏంటో చెప్తారు. ఎందుకంటే వాళ్ళతో నడిచిన అనుభవాలు వాళ్ళ గురించి లోతుగా ఎరిగేటట్లుగా చేస్తాయి. ఇప్పుడు మనకు కూడా ఏం తెలియాలి? నడిచే అనుభవం. స్తోత్రం చెప్పండి. సహవాసం చేసే అనుభవం. హల్లెలూయా. నువ్వు గనక దేవునితో నడిస్తే పరిస్థితులు ఏవైనా పడిపోవు, అంతే. ఒకసారి నోవాహు జీవితాన్ని మీరు పరిశీలించినట్లయితే అతడట దేవునితో నడిచిన వాడు. వాడ కట్టడానికి ఎవరు అంత ప్రయాసపడుతున్నా ఎవరు సహకరించట్లేదు. 120 సంవత్సరాలు ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటిస్తున్న ఎవరూ మారడం లేదు. పైగా అతన్ని అపహాస్యం చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునితో నడవని వ్యక్తి అయితే ఖచ్చితంగా కృంగిపోతాడు. ఈ సేవ వద్దు, ఈ జీవితం వద్దు, ఎంతమంది చేత అసహించబడటం అంత అవసరమా, నాకేం తక్కువ అని నోవాహు గనక అనుకున్నట్లయితే దేవుని చిత్తం నెరవేర్చబడేది కాదు, ఆ వ్యక్తి కూడా రక్షించబడేవాడు కాదు. అతడు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నవాడు గనక, దేవుని గురించిన లోతైన జ్ఞానం ఆయనకుంది గనక, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, ప్రతికూలతల మధ్యలో, విమర్శల మధ్యలో, అపహాస్యాల మధ్యలో ఎవరు సహకరించకపోయినా, ఏ పరిస్థితి ఎటుపోయినా స్థిరంగా దేవుని కొరకు నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అందుకే నేనేమంటానంటే, నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగాల, ప్రభావవంతమైన ప్రార్థన బయటికి రావాలా, దేవుని పక్షమున నువ్వు గొప్ప కార్యాలు చేయాలా, దేవుడు ఎవరో గొప్పగా ప్రకటించాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటే దేవునితో నడిచిన అనుభవం. అందుకనే యెహోషాపాతు జీవితాన్ని గనక మీరు ఈ ప్రార్థన ద్వారా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, యెహోషాపాతు దేవునితో సమీపంగా నడిచిన ఒక మంచి రాజు. లేకపోతే ఇలాంటి ప్రార్థన రాదు. దేవునితో నడిచినోడికి అలాంటి ప్రార్థన వస్తుంది. ప్రభువా, ఆకాశమందు ఉన్నావయ్యా, అన్ని జనుల రాజ్యాలను ఏలుతున్నవాడవయ్యా, నీకు తిరుగులేదయ్యా, నీ అధికారానికి తిరుగులేదయ్యా, నిన్నెవడు ఎదిరించలేడయ్యా, నువ్వంత శక్తి కలిగిన దేవుడు అయ్యా. ప్రార్థన చేయటం ముఖ్యం కాదు. ఆయన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు, విచారించడానికి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, ఆయనను ఎరిగి చేయటంలో ఒక గొప్ప ప్రభావం విడుదలవుతుంది. ఆయన ఎరిగి చేయాలి ప్రార్థన. ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఎరిగి నువ్వు చేసే చిన్న ప్రార్థన కూడా గొప్ప కార్యాలకి ప్రారంభాన్నిస్తుంది. ఆయనను ఎరిగి నువ్వు చేసే చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఆయన ఎరగకుండా నువ్వు చేసే ఎంత పొడవు ప్రార్థన అది పెదాల నుంచి వచ్చినట్లుగా ఉంటుంది, కానీ ఘనమైన కార్యాలను చేయలేదు. అందుకని నీ ప్రార్థనకి వెన్నెముక లాంటిది ఏంటయ్యా అంటే యేసయ్యతో సహవాసం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
యేసయ్యతో నడవకుండా మనం చేసే ప్రార్థనలో ప్రభావం ఉండదు. అందుకని నీ ప్రార్థన పెరగాలి, ప్రభావం పెరగాలి, ఆయన గురించి ఎరగాలి అంటే ఖచ్చితంగా ఆయనతో నడవాలి. రెండోది ఏంటో తెలుసా ఈ ప్రార్థనలో ఉన్న విశేషణం? ఈయన ఎంత బలహీనుడో అది కూడా ప్రార్థనలో మెన్షన్ చేశాడు. యెహోషాపాతు దేవుడు ఎంత బలవంతుడో అని చెప్పడమే కాదు, ఈయనెంత బలహీనుడో కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పండి. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్తారా? ఈ ప్రార్థనలోనే 3వ పాయింట్లోనే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి దేవునితో అనుబంధం కలిగి ప్రార్థన చేయాలి, అప్పుడే ప్రభావంతో కూడిన ప్రార్థన వస్తుంది. రెండోది ఏంటో తెలుసా? మన బలహీనతలన్నీ ఒప్పుకోవాలి. ప్రార్థన జీవితంలోనోడు తనను తాను పొగుడుకుంటాడు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తనను తాను తగ్గించుకుంటాడు. ఎంతగా అంటే నేల మట్టుకు. దేవుని ఎదుట నిలబడిన అనుభవాలు ఉంటే ఇక హెచ్చించుకోవడానికి అవకాశం ఏది? మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి అవకాశం ఏది? ఎందుకో తెలుసా? ఆయన ఎదుట ఎంత గొప్పవాడైనా అల్పుడే. అందుకనే దైవజనుడు ఒక పాట రాశాడు, వీరులు నీ ఎదుట సూరులు కారెన్నడు, జగతిని జయించిన జయవీరుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా గానం నీవే యేసయ్యా. వీరులు అనబడిన వారు సైతం దేవుని శౌర్యం ముందు చిన్నబోవాల్సిందే. వీరులు నీ ఎదుట ఎప్పటికీ కూడా శూరులు కాలేరయ్యా. నీకు ప్రార్థనా జీవితం, దేవునితో ఉన్న అనుబంధం నీకేమి నేర్పించిందో తెలుసా? నువ్వు శక్తిహీనుడు అని, బలహీనుడు అని, నీ శక్తి ద్వారా ఏమీ జరగదని, నీ జ్ఞానం ద్వారా ఏది ఒరగదని, కేవలం నీ జీవితంలో ఆయన మాత్రమే సహాయకుడు, నీ కార్యంలో చేయగలిగిన వాడని, ఆయనకే సమస్త వ్యాజ్యాలు అప్పగించడం ప్రార్థనా జీవితంలో నువ్వు నేర్చుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. వినాలి, జాగ్రత్తగా వినాలి. నిద్రపోయే టయాలు అయిపోయినాయి, యేసు ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు మెళుకు గుండి ప్రార్థన చేసే సమయాలు అర్థమైందా? నిద్రపోయే టయాలు అయిపోయినాయి. కళ్ళు కొవ్వొత్తులు చేసుకొని దేవుని కొరకు వెలగాల్సినటువంటి దినాలు ఇవి, అర్థమైందా? కాబట్టి వాక్యాన్ని కళ్ళు మూసుకొని వినవాకండి, కళ్ళు తెరిసినండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక నిద్రపోయే టయాలు అయిపోయినాయి. ఒక ఆయన ఒక మంచి మాట చెప్పాడు, రాత్రి వేళల్లో మెలకుగా ఉండేవాళ్ళు ముగ్గురు, ఒకడు యోగి, రెండో భోగి, మూడు రోగి. ఒకడెవరు? యోగి. యోగి అంటే భక్తి కలిగిన వాడు రాత్రి పూటల్లో మెలకుగా ఉంటాడు. ఎందుకు? ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, టైం ఎంత అన్నా కానీ దేవుని కొరకు వెచ్చించడానికి యోగి అనేవాడు మెలకుగా ఉంటాడు. ఇంకొకడెవడు? భోగి. పాప ప్రపంచంలో తిరుగులాడేవాడు, మెలుకుగుండేదంతా రాత్రే. దొంగతనాలు చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, మత్తు పానీయాలు అమ్మేవాడు, స్మగ్లింగ్లు చేసేవాడు, వీళ్ళందరూ రాత్రి పూటలే చేస్తారు. మూడోది ఎవడు? రోగి. యోగి, భోగి, రోగి. రోగి అంటే ఈ రోగం వచ్చినప్పుడు నిద్ర పట్టదు, దగ్గుతూ ఉంటాడు, రోపుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వీడికి నిద్ర రాదు. సరే, మనం భోగులం కాదు, రోగులం కాదు, కానీ యోగులముగా మార్చబడుతుముగాక. చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెళకువ కలిగిన ఆత్మ సంపాదించుకోండి. నా పాయింట్లోకి వస్తున్నాను. దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ బలహీనతలు ఏంటో, ఆయన బలం ఏంటో నీకు అర్థం కావాలి. అర్థమైంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచు. నేను శక్తిహీనున్నయ్యా, నాకు శక్తి ఇవ్వు. నాకు విశ్వాసం చాలట్లేదయ్యా, విశ్వాసం వినుగా చెయ్యి. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నీవే మార్గాన్ని సిద్ధపరచు. నా జ్ఞానం చాలదయ్యా, నీవే ఆలోచన చెప్పు. ఇలాంటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ప్రభువా, నాకు అన్నీ తెలుసయ్యా,
అంటే దేవుడు వాడిని వదిలేస్తాడు. ఏమీ తెలియని బలహీనలను దేవుడు ఎంత దినాల్లో బలముగా వాడుకునే దేవుడై ఉన్నాడు. ఏమీ తెలియని అవిశ్వాసపు పరిస్థితుల్లో దేవుడిని ఆశ్రయించిన వారి ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఆయన నోటి ద్వారా ఆయనే నిన్ను బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. గిద్యోను భయపడతా ఉంటే, అవిశ్వాసిగా మాట్లాడుతూ ఉంటే, దేవుడే మాకు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయ్యా, మా పితరులు మాకు వివరించిన అద్భుతాలు ఏమయ్యాయా? దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. స్తోత్రం చెప్పండి. నీ శత్రువులందరినీ ఒక్కడిని చంపినట్లుగా నువ్వు చంపేస్తావు. ఆమేన్. ఇప్పుడు అనుభవాలు వచ్చేది ప్రార్థనలో. స్తోత్రం చెబుతారా? ఒకటి, యెహోషాపాతు భయపడిన తర్వాత ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేయడానికి నిశ్చయించుకున్నాడు. రెండోది ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. మూడోది ఏం చేశాడు? ప్రార్థన. ప్రార్థనలో 2 ముక్కలు చెప్పారు, 2 పార్ట్లు. ఒకటేంటి? ఆయన ఎవరో ఎరగాలి, చెప్పండి. రెండోది ఏంటి? నీవు గురించి నీకు అవగాహన ఉండాలి, ఎంత బలహీనుడువో. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో దేవుడు దైవజనుడిని లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎక్కడ మీకు కనబడింది అంటే 13వ అధ్యాయం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు. ఈయన గురించి చెప్పడానికి వాళ్ళ పూర్వీకులు ఎన్ని పేర్లు చెప్పాడు చూడండి. బైబిల్ అందుకే ప్రామాణిక గ్రంథం, రుజువులు కలిగిన గ్రంథం, పుక్కిట పురాణం కాదు, చరిత్ర ఆధారాలు కలిగిన గ్రంథం, మనుషుల వంశావళులు కలిగిన గ్రంథం. చూసారా? యెహజీయేలు తండ్రి జకర్యా, ఆ జకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. చూసారా? సరే, మన విషయంలోకి వద్దాం. దైవజనుడైన యహజీయేలును దేవుడట ఆత్మతో అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మపూర్ణుడైన యహజీయేలు మాట్లాడుతున్నాడు. యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. కొట్టు చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ యుద్ధం మీది కాదు, దేవుడే మీ పక్షమున ఉండి జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి, మీరు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైనా బైబిల్ క్రమంగా ఉంటుంది, మనం నేర్చుకోవాలి. కానీ క్రమమైన పాఠాలు ప్రభువు నేర్పిస్తాడు. నీ కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరిస్థితులు కఠినతరమైనప్పుడు, నీకు నువ్వు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఒకటి, మనస్సు నిలుపుకోవాలి విచారణ చేయడానికి. రెండోది ఉపవాసం చేయాలి. మూడోది ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన వాళ్ళు నమ్మకంగా యథార్థంగా చేశారో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ప్రార్థనకి దేవుడు మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. నీకే కష్టంలో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ కష్టంలో ఆయన స్పృశిస్తాడు, దర్శిస్తాడు, ప్రత్యక్షం అవుతాడు, దిగి వస్తాడు. వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకొని ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నారంట. ఒకళ్ళు కాదు, దేశం అంతా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా, భయపడొద్దు, జడియొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం మీది కాదు, ఆయనే జరిగిస్తాడు. ధైర్యపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసిన, నా పితరులను నడిపించిన నీ సామర్థ్యం నాకు తెలిసిన, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా. ధైర్యం కోల్పోయినప్పుడు, మన బ్రతుకులన్నీ చితికిపోయినప్పుడు, చీకటులే ఆవరించినప్పుడు, ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతోనే సూటిగా తేటగా మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. మనుషుల మాటలు కృంగదీస్తాయి, కానీ నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుడు కృంగిపోయిన నువ్వు ఎంత లోతుగైనా నువ్వు పడిపో, అక్కడి నుంచి నేను లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యక ముందు యెహోషాపాతుకి ఏం కలిగింది?
భయం. ప్రార్థన ముగించిన తర్వాత యెహోషాపాతుకి ఏమొస్తుంది? అభయం, ధైర్యం. స్తోత్రం. నీ భయాలన్నిటికీ రాత్రి దేవుడు విడుదల కలిగించును గాక. నీ భవిష్యత్తును గురించిన భయానికి దేవుడు విడుదల కలిగించును గాక. నీ రోగమును గురించిన భయానికి, నీ పిల్లలను గురించిన భయానికి, నీ పరిస్థితుల గురించిన భయానికి, నీ అప్పుల గురించిన భయానికి, నీ రోగం ఏదైనా సరే వాటన్నిటికీ విడుదల కలుగునుగాక. ఎప్పుడు కలిగిద్దయ్యా అంటే ఆ పరిస్థితుల్లో నువ్వు యెహోషాపాతు వలె మనసును సిద్ధం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే నిన్ను ధైర్యపరచడానికి ఆయనే దిగి వస్తాడు. చెబుతారనుకున్నా హల్లెలూయా. అందరు చెబుతారనుకున్నానే హల్లెలూయా. చేతులెత్తి చెబుతారనుకున్నాను హల్లెలూయా. నీకున్న పరిస్థితులను మోకరించడం నీకు నేర్చుకుంటే, నీ మనస్సును విప్పి దేవునితో మాట్లాడడం నేర్చుకుంటే, విచారణ చేయడం నువ్వు నేర్చుకుంటే, ఉపవాసం ఉండటం అలవాటు చేసుకుంటే, యథార్థంగా నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటలు కూడా సాధారణమైన మాటలు కాదు, ధైర్యపరిచే మాటలు. స్తోత్రం. ఆలోచన చెప్పే మాటలు. ఎట్లాంటి మాటలు? ఒకటే ధైర్యం. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. ప్రార్థన చేయకముందు ఎట్లా ఉంటాయి అంటే మనకి కార్యాలన్నీ ఇవన్నీ నేనే చేయాలా, నా వల్ల ఎట్లయిద్ది, నా వల్ల కాదు కదా, ఎందుకు ప్రభువా ఇంత భారమైన దాన్ని నాకు అప్పగించావు అని అనిపిస్తుంది. ఎప్పుడు? బిఫోర్ ప్రేయర్, ప్రార్థనకు ముందు. ప్రార్థన అయిన తర్వాత అంటాడు అసలు నువ్వేం చేయాల్సిన పని లేదు, నిలబడు. స్తోత్రం. ఓరక నిలబడు. హల్లెలూయా. ఎర్ర సముద్రమును పాయలు చేసేటప్పుడు మోషే ద్వారా తన ప్రజలతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఓరక నిలబడండి. మీరేం మాట్లాడద్దు, కంగార పడద్దు, హైరాణ పడద్దు. ఒకసారి మోషేకి చచ్చిపోవాలన్నంత కోరిక కలిగింది. ఏం ప్రభువా ఇంతమందికి నేను మాంసం ఎక్కడ తెచ్చేది, నేను వీళ్ళని కన్నానా? కంటే మాత్రం ఏ తండ్రి అయినా వీళ్ళకి ఇంత మాంసాన్ని తీసుకొని రాగలుగుతాడా? ఈ సేవ చాలేయ్యా, నన్ను చంపే అని నిరాశ నిస్పృహలతో అవిశ్వాసంతో మోషే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎంత ధైర్యపరుస్తున్నాడో చూడండి. ఎక్కువ మాటలు లేవు, ఒకటే ఒక మాట. మోషే, నా బాహుబలం ఎప్పుడైనా తక్కువైనదా? స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా తక్కువ చేశాను నీకు? ఎప్పుడైనా నీ పరిచర్యలు ఎప్పుడైనా తక్కువ చేశానా? నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా తక్కువ చేశానా? నా బలమును ఎప్పుడైనా నీకు తక్కువగా చూపించానా? ఎప్పుడైనా ఇంతవరకు నువ్వు ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. ఇంతవరకు నడిపించిన నేనే ఇక ముందు కూడా నడిపించగలను. స్తోత్రం. ఎప్పటి వరకు నీ తోడుండిన నేనే ఇక ముందు కూడా తోడుండగలను. ఇంతవరకు అద్భుతాలు చేసిన నేనే రాబో కాలంలో కూడా నీ పక్షమున యుద్ధాలు చేయగలను. అదే యెహోషాపాతు చెబుతున్నాడు. మీరేం భయపడద్దు, కంగారు పడద్దు, నేనే యుద్ధం చేస్తా, మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు నిలబడండి అంతే. స్తోత్రం చెప్పండి. ఆలోచనతో కూడిన మాటలు. ఒకటి దైవపరిచే మాటలు, రెండోది ఎట్లాంటి మాటలు? ఆలోచన. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజువను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధావర్లారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచి రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియుకుడి, రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. ఆలోచన. వాళ్ళు ఎటు నుంచి వస్తారు, మీరు ఎట్లా ఉండాలి, నిలబడండి, ఏం చేయాలో తోచట్లేదు అన్నాడు ప్రార్థనలో. 12వ వచనంలో దేవుడు ప్రార్థన ముగించిన తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేటట్లు బోధిస్తున్నాడు. స్తోత్రం. నీ జీవితం నీకే అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడు చాలా స్పష్టంగా నువ్వు ఇటు నడవాలో మార్గాన్ని నిర్ణయిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ విషయాన్ని దేవుడు బోధించాడో దైవజనుడు ద్వారా వారు ఆ విధంగా వ్యూహపరచబడ్డారు, ఆ విధంగా వాళ్ళు సాగిపోయారు. దేవుడు మాట్లాడడం ముగించిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారము చేశాడు. కహాతీయులు 19, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. స్తోత్రం చెప్పండి. హృదయాన్ని
విచారణ చేయడానికి సిద్ధపరచుకున్నాడు. రెండోది ఉపవాసం ఉన్నాడు. మూడోది ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన పిమ్మట దేవుడు ఆదరణతో కూడిన ఆలోచనతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఎప్పుడైతే మాటలు ముగించబడ్డాయో యెహోషాపాతు తనతో ఉన్నటువంటి ప్రజలు గొప్ప శబ్దముతో స్తుతిస్తున్నారట. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఇలాంటి మార్గాలు గుండా వెళుతున్నప్పుడు, దేవుడు కార్యాలు చేసినప్పుడు హృదయమార నువ్వేం చేయాలి? స్తుతించాలి. ప్రమేలమ్మ గారు స్తోత్రం. హృదయమార నువ్వేం చేయాలి? స్తోత్రం చెప్పాలి. చేతులు పైకెత్తి చెప్పాలి హల్లెలూయా. స్వరము పైకెత్తి చెప్పాలి హల్లెలూయా. ప్రజల ముందు స్తుతించాలి హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో నువ్వేం చేయాలి? తేట తెల్లముగా చెప్పాలి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఒక డిక్లరేషన్కి, ఒక నిర్ధారణకి యెహోషాపాతు వచ్చేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాడు, దేవుడిని నమ్ముకోండి, మీరు స్థిరపడతారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు అర్థమైంది ప్రజలకి? అనుభవపూర్వకంగా ఎప్పుడు అర్థమైంది అందరికీ? దేవుణ్ణి నమ్ముకుంటే మన బ్రతుకులు స్థిరపడతాయని ఎప్పుడు అర్థమైంది? దేవుని యొద్ద మనస్సును నిలిపి విచారణ చేయడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవజనుడు మాట్లాడిన తర్వాత అప్పుడు అనిపించింది, దేవుడిని నమ్ముకుంటే మనం స్థిరపడతాం. ఆమె నీ జీవితంలో స్థిరత్వం లేదా? ఎవరైనా నమ్ముకోవాలి? మనుషులు నమ్ముకుంటే మభ్యపడతావు. ధనాన్ని నమ్ముకుంటే దగా పడతావు. బలాన్ని నమ్ముకుంటే భంగపడతావు. నీ సొంత మార్గాలు నిన్ను నాశనం చేస్తాయి. ఆయన నమ్ముకుంటే మన పరిచర్య, మన జీవితాలు, మన భక్తి, పిల్లల ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేసే పనులు అన్నీ కూడా ఏమవుతాయట? స్థిరమవుతాయి. స్తోత్రం. ఆయన ప్రవక్తల్ని నమ్ముకోనండి, కృతార్థులు అవుతారు. కృతార్థులు అంటే ఏంటి? పాస్ అవుతారని అర్థం. పరీక్షల్లో పాస్ అయ్యారు అనే దానికి వాడే పదం కృతార్థులు. నీ జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు 9వ తారీఖు నుంచి అనుకుంటా 10th. ఇప్పుడు ఇంటర్ జరుగుతున్నాయి ప్రజెంట్. నీ జీవితంలో ఎన్నో శోధనల పరీక్షలు. ఈ పరీక్షలన్నింటిలో నీకేం కావాలి? కృతార్థులు అవ్వాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కృతార్థులు అవటం ఏంటి? పాస్ అవటం. ఏ పరీక్ష అన్నా రాని, దేవుని సేవకుల్ని, ఆ మాటల్ని మీరు విశ్వసిస్తే ఏమవుతారట? కృతార్థులు అవుతారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకుల్ని నమ్మటం అంటే, దైవజనుడు ఒక వాక్యాన్ని విశ్వాసంతో ఆత్మచేత నీకు ప్రకటించడానికి నీ ఎదుట నిలబడినప్పుడు ఆ వాక్యాలని ఎవరుకోలే అనుకోకూడదు. ఏమనుకోవాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడాడంటే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దైవజనుడు చెప్తున్న ఈ వాక్య లేఖనాలు యెహోషాపాతు జీవితంలో నెరవేరాయి, ఖచ్చితంగా నా జీవితంలో కూడా నెరవేరుతాయి అని ఎప్పుడైతే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కృతార్థులు అవుతారు, పాస్ అవుతారు, ఓడిపోరు. స్తోత్రం చెప్పండి. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివాడు, చేజారిపోయే స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఓడిపోవటం ఆయన చిత్తం కాదు, గెలవాలి. ఆమేన్. విజయ పరంపరలో నడిపించబడాలి, విజయాల మార్గంలో నడిపించబడాలి. అంటే నువ్వు దైవజనుడు చెప్పిన మాటకు లోబడి విశ్వసించి ఆ మార్గంలో నడిస్తే నువ్వేది చేసినా సక్సెస్. హల్లెలూయా హల్లెలూయా. మొత్తానికి వాళ్ళని ఆ విధంగా బలపరిచి హెచ్చరించి తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములను ధరించి సైన్యము ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండునుగాక అని స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు కొంతమంది గాయకుల్ని స్తుతించే వారిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు పలకాల్సిన మాట ఏంటంట? చెప్పాలి, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక. ఏమనాలి? ఈ ఒక్క మాటే ఏమనాలి?
యెహోవా కృప నిరంతరం ఉండును గాక. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, మనసు నిలుపుకున్నావు విచారం చేయడానికి, రెండోది ఉపవాసం ఉన్నావు, మూడోది చెప్పండి ప్రార్థన చేసాం, నాలుగోది దేవుడు మాట్లాడి ధైర్యపరిచాడు, ఆలోచన చెప్పాడు, మొత్తానికి తేలిపోయింది. దేవుడిని నమ్ముకుంటే స్థిరపడతాం, దైవజనులు నమ్ముకుంటే బాగుపడతాం అని తెలిసిపోయింది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన గాయకుల్ని ఏర్పరిచాడు, నీవే నీ జీవితానికి ఒక గాయకురాలివి, గాయకుడివి. స్తోత్రం చెప్పండి. ఎట్లా నువ్వు పాడాలి అంటే పరిశుద్ధాలంకారాలు ధరించి. ఎట్లా 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 పరిశుద్ధాలంకారాలు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితం పరిశుద్ధంగా ఉండి, ఎట్లా మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండి మీరు గనక స్తుతి చేస్తే పరిశుద్ధతే మనకు అలంకారం. దేవుని మందిరానికి ఎన్నటెన్నటికి అనుకూలమైన, దేవుని స్తుతించడానికి అలంకారమైన ఒకటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి, కడుక్కోవాలి, పరిశుద్ధులం అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన కృపను గూర్చి పాడాలి. స్తోత్రం. మన పాటలు ఎట్లా ఉండాలి? కృపను గూర్చి, ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి కార్యాలు చేశాడు. కృపలో ఏముంటుందో తెలుసా? స్తుతి ఉంటుంది. ఆయన కృపను మనం తలపోసుకున్నప్పుడు మనకేం కలిగింది? గత కాలంలో ఆయన చేసిన కార్యాలన్నీ బయటకు వస్తాయి. ఒకే ఒక పాట, కృప నిరంతరం ఉండును, కృప నిరంతరం ఉండును. నీ జీవితంలో ఏదైనా కార్యాలు జరిగినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు నువ్వు ఈ పాట పాడాలి, ఆయన కృపేనయ్యా, ఆయన కృపే, నాదేముంది, ఆయన కృపే. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని తోడుకొని పోవద్దు, నాకును నీ జనులకును నువ్వు తోడై ఉండి మమ్మల్ని కటాక్షించావు అనేదానికి గుర్తు నీ సన్నిధియేగా. దేవుని సన్నిధి మనతో నడిస్తేనట మన మీదకి ఆయన కటాక్షం అనగా కృప దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కృప కావాలయ్యా అంటే ఒకటే, దేవుని సన్నిధిలో నువ్వు నడవాలి, దేవుని సన్నిధిని అపేక్షించాలి, దేవుని సన్నిధి ఎడల నీకు తీరని మమకారం ఉండాలి. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో దేవుని సన్నిధి వారిని ఆవరిస్తుంది. వాళ్ళు నీ కృప కలుగునుగాక అంటే నిజంగా కలిగింది. స్తోత్రం చెప్పండి. హగ్గై గ్రంథంలో ఇజ్రాయెల్లోనూ వాళ్ళు మందిరాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అందరూ ఏకస్వరంతో ఏమన్నారు చెప్పండి? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏమన్నారు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప. ఏ కార్యం అయినా, యుద్ధం అయినా, మందిరం అయినా, నీ జీవితం అయినా ఎట్లా నువ్వు ప్రారంభించాలి? కృప కలుగునుగాక. స్తోత్రం చెప్ప. భయపడుతున్నావా? నీతో నువ్వు చెప్పుకోవాలి, కృప కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనతో ఎవ్వరు ఉండరు, ఎవ్వరు ఓదార్చరు, ఎవ్వరు ఎంకరేజ్ చేయరు, ఎవ్వరు నిన్ను పట్టించుకోరు, ఎవరు ధైర్యపరచరు. నీకున్న ఒకటే ఒక ఆయుధం, కృప, కృప, కృప. దావీదు అందుకే అంటాడు, అయ్యా నీ కృపను గురించి పాడతానయ్యా. ఎట్లా పడుతుంది? దేని గురించి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు గొప్ప కార్యాలు చేయించున్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని, అనగా పరిశుద్ధుడివై, పరిశుద్ధురాలవై కృపను గురించి పాడాలి, కృప గురించి చెప్పాలి, కృపను గురించి గానాలాపన చేయాలి, కృపను గురించి ప్రకటించాలి, కృపను తలపోసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ పని చేశారో అవన్నీ వివరించి చెప్పడానికి సమయం లేదు, కానీ వాళ్ళల్లో వాళ్ళే యుద్ధాలు చేసుకొని చచ్చిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి, కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును. ఈ పాట పాడుతూ ఉంటే శత్రువులు తమలో తాము యుద్ధాలు చేసుకొని చచ్చిపోయారు. చాలామంది కష్టాలు, కన్నీళ్ళు, నష్టాలు వచ్చినప్పుడు నాకు శని పట్టింది అందుకే ఇట్లా జరుగుతుంది అంటారు. మరి కొంతమంది ఏమంటారు, ఇక నేను బ్రతికిన వేస్ట్, వ్యర్థం. మరి కొంతమంది కృంగిపోతారు, ఏంటి నా బ్రతుకు, ఇది కూడా ఒక బ్రతికేరా. ఈ మాటలు శత్రువు విన్నప్పుడు చెప్పండి,
వాడికి ఇంకా నువ్వు ధైర్యాన్ని నూరు పోసిన వ్యక్తివి అవుతావు, కానీ జయించేవాడి లక్షణం కాదు ఇది. జయ జీవితం గుండా వెళ్ళే ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే దేవుని కృప గురించి మాట్లాడతాడు. స్తోత్రం. నీలో జయ జీవితం ఉంటే, నువ్వు ఖచ్చితంగా జయించాలని ఆశ ఉంటే, నీలో ఖచ్చితంగా దేని గురించి నువ్వు మాట్లాడతావు? కృప. స్తోత్రం. ఆయన కృప ఉందయ్యా మనకి. స్తోత్రం చెప్పండి. యెహోషువ కానీ కాలేబు కానీ ఏమన్నారో తెలుసా? ఆయన మన యందు ఆనందించిన ఎడలా, చెప్పండి, ఆయన పాలు తేనెలు కారు దేశమును మనకి ఖచ్చితంగా ఇస్తాడు. అంటే మన కృప ఉందయ్యా మనకి. స్తోత్రం చెప్పండి. మన కృప ఉందయ్యా. హల్లెలూయా. చెప్పండి, మీ కుటుంబంతో నా కృప ఉందమ్మా. మీ పిల్లలతో చెప్పండి, కృప ఉంది మనకి. తోటి విశ్వాసంతో చెప్పండి, కృప ఉంది మనకి. కృప ఉంది అనే దాంట్లో గర్వమేమి లేదు. దేవుడు మనకు తోడున్నాడయ్యా. స్తోత్రం. మన శక్తి చాలదు, భక్తి చాలదు, ప్రయత్నాలు చాలవు, ఆ యొక్క జ్ఞానం చాలదు, మనది ఏది వర్కౌట్ అవ్వదు. మనకు ఒక కృప. కృప. స్తోత్రం చెప్పండి. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ, అది ఏ నా కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నా ఆశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. ఆయన జయించాడు, మనల్ని కూడా జయ పతాకం ఎగరవేసేటట్లుగా చేయగలుగుతాడు. అందుకని మనం ఆయన కృపను గురించి పాడాలి. పాడితే ఏం జరిగింది? వారిలో వారే యుద్ధాలు చేసుకొని వాళ్ళను వాళ్ళే చంపుకున్నారట. ఇప్పుడు యెహోషాపాతుకు కానీ తన సైన్యానికి కానీ ఏమీ కాకుండా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, కాపుదలనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. 24 వచనం, యోధా 24వ వచనం, యోధా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినాలు పట్టెను. స్తోత్రం చెప్తారా? శత్రువులందరి దగ్గరికి వెళ్ళి చూస్తేనట విస్తారమైన ఆస్తి, బంగారం, నగలు ఉన్నాయట. వాటిలన్నిటిని ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పెట్టిందంట? 3 రోజులు పెట్టింది. ఎంత ఒలుచుకున్నారంటే వాళ్ళు మోయగలిగిన దానికంటే ఎక్కువ, తీసుకెళ్ళగలిగిన దానికంటే. గుర్తుపెట్టుకో, 3 సైన్యాలు వచ్చినాయి యెహోషాపాతును మట్టి కరిపించడానికి. వాళ్ళ ఆస్తిని అంతా పోగు చేసుకోవడానికి 3 దినములు పట్టింది. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, నీకెన్ని శోధనలు వస్తాయో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. నీకెన్ని వ్యతిరేకతలు వస్తాయో చెప్పండి, అన్ని దీవెనలు ఉన్నాయి. నీకెన్ని ప్రతికూలత వస్తాయో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చెప్పండి, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని నమ్మాలి. ఇక్కడ 3 సైన్యాలు వచ్చినాయి, 3 రోజులు పట్టింది పోగు చేసుకోవటానికి. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుందంటే, అది నువ్వు మొయ్యలేనంత, కాయలేనంత, తీసుకెళ్ళలేనంత, నీ శక్తికి మించి. తన ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేసినప్పుడు పేతురు ఓడిపోయాడు. పేతురు అనుభవం ఓడిపోయింది, పేతురు జ్ఞానం ఓడిపోయింది, పేతురు ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. కానీ దేవుడు కుడి చేతుల వలన వేయమన్నప్పుడు తన జీవిత కాలంలో ఎన్నడూ చూడని చేపల రాశిని చూశాడు. స్తోత్రం చెప్పండి. వలల్లో పిగిలేంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏంటో తెలుసా? వీరు తీసుకెళ్ళదగిన దానికంటే ఎక్కువ. ఇంకా అర్థమేంటో తెలుసా? తీసుకెళ్ళలేక, వలవలేక ఇంకా మిగిలిపడి ఉందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తానికి అది ఎవడో చూసుకుని వాడు వలుసుకుని ఉంటాడు. సామాన్య ప్రజలు మొత్తానికి ఎవరో మొత్తానికి వాళ్ళకి వదిలేశారు.
ఎందుకంటే అరే ఇక మాకు చాలరా ఆయన వలవలేకపోతున్నాం. వాటిని తీసుకెళ్ళడానికి కూడా అంటే తన దగ్గర ఉన్న సైన్యం కంటే, గుర్రాల కంటే, రథాల కంటే విస్తారమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకో, నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తే, దేవుడు నీతో మాట్లాడితే, నువ్వు స్తుతి జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు గతంలో ఎన్నడూ చూడిన ఆశీర్వాదాలు ఇది మొదలుకొని చూచుదువు గాక. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఒలుచుకొని ఎక్కడికి వెళ్ళారో తెలుసా? బెరాకా లోయ. ఏ లోయ? స్తోత్రం చెప్పండి. దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి ఏం కలిగిందంట పేరు? బెరాకా లోయ. ఇక్కడ స్తుతులు 3 సందర్భాల్లో కనపడుతున్నాయి. ఎప్పుడు వినాలి. 3 సందర్భాల్లో స్తుతి కనపడుతుంది ఇక్కడ. ఒకటి, దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగినప్పుడు స్తుతించడం ప్రారంభించారు. స్తోత్రం. 2, యుద్ధానికి ప్రారంభానికి ముందు స్తుతించారు. 3, యుద్ధము ముగిసిన తర్వాత స్తుతించారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా ఈ 3 సందర్భాల్లో స్తుతి ఉండాలి. ఒకటి, ఒక పనిని కానీ, ఒక బాధ్యతని కానీ, ఒక కష్టంలో దేవుడి పరిష్కారం కానీ ఇస్తాడని వాగ్దానం చేసిన మరుక్షణమే నువ్వు స్తుతితో ప్రభుని ఆరాధన చేయాలి. రెండోది, ఎప్పుడో ఒక దినమున అది ప్రారంభమైంది, ఖచ్చితంగా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తాయి. ఆ నెరవేర్చబడడానికి ముందుగా మళ్ళీ నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఏమని స్తుతించాలి? నీ కృప నిత్యం ఉండును గాక. స్తోత్రం. హల్లెలూయా. అంతా అయిపోయి దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాలు చూసి మురిసిపోవద్దు. ఎక్కడికి వెళ్ళాలి? బెరాకా లోయలోనికి వెళ్ళాలి. అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. వింటున్నారా? మన దేవుడు ఎవరు అంటే వాస్తవికమైన వాడు. ఏదో బైబిల్లో జరిగిన మన జీవితంలో జరగవంటకి లేదు. యెహోషాపాతు పక్షమున ఉన్న దేవుడు మనకు కూడా ఇది మొదలుకొని తోడై ఉన్నాడు. స్తోత్రం. ఎప్పుడు మనసు నిలుపుకోవాలి. అటు ఇటు చెదరనీయక, కదలనీయక మనసును ఏం చేసుకోవాలి? ఎందుకు? విచారణ చేయటానికి. అయ్యా కష్టంలో ఉన్నానయ్యా, నష్టంలో ఉన్నానయ్యా, శ్రమల్లో ఉన్నానయ్యా, బాధల్లో ఉన్నానయ్యా అని విచారం చేయాలి. రెండోది ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మూడోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. స్తోత్రం. ప్రార్థన తర్వాత నువ్వు స్తుతించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ప్రార్థన తర్వాత ఆయన కృపను పొగడడం ప్రారంభిస్తావు. తర్వాత అద్భుతం జరిగింది. ఆశీర్వాదాన్ని పోగు చేసుకోవడం ప్రారంభిస్తావు. దేవుడు ఆ బెరాకా అనుభవంలోనికి నిన్ను నడిపించును.